హాయ్ అండి. ఈరోజైతే టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్‌కి కావాల్సినవి టమోటాలు, పుదీనా, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను కొంచెం పుదీనా కూడా వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్కి ఒక పెద్ద 4 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు ఇందులో వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను టమాటా ముక్కలకి. అలాగే కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకొని కుక్కర్ మూత రివర్స్లో పెట్టి అయితే ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గపెట్టుకోవాలి. మధ్య మధ్యలో టమాటాలు కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలకైతే ఈ టమాటాలు మగ్గిపోతాయి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా టమాటా రైస్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. టమాటాలు ఉంటే సరిపోతాయి. ఇంక ఇలా టమాటాలు మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా అదైతే దగ్గరగా అయిపోతాయి. 2-3 నిమిషాలకి ఇలా దగ్గరగా అయిన తర్వాత ముందుగా ఒక గంట నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలకి కొంచెం సాల్ట్ వేసాము. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఈ గ్లాసు ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను. లాస్ట్లో అయితే నిమ్మచెక్క పిండుకున్నాను. ఇంకా నిమ్మచెక్క పిండాక మొత్తం ఒకసారి కలిపాక ఫైనల్గా అయితే పుదీనా కూడా వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇది 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 3 విజిల్స్ తర్వాత అయితే ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయింది టమాటా రైస్. అంటే చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.